హాయ్ అండి. ఇది ముందు వీడియో కంటిన్యూషను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమందరం తలస్నానాలు చేసేసి, ఇంకా తలారైతే పెట్టుకుంటున్నానండి. ఈలోపు మా బామ్మొచ్చింది. ఇంకా మా బుడ్డ తల్లికైతే మేము సాంబ్రాణి పువ్వు వేస్తాం గదా! ఇంకా అందులోనే కొంచెం నిప్పులవన్నీ మిగిలితే నేను కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మా బామ్మ అంటుంది, ఇలాగా కిందకి గట్టా పెట్టుకుంటే త్వరగా ఆరిపోతుంది తల అనేసి. పాతకాలంలో అయితే ఇలాగే పెట్టుకునేవారు కదండీ! మా అమ్మమ్మ గారైతే చిన్నప్పుడు చేసేవారు. ఇంకా తర్వాతయితే వంటలు అవన్నీ చేసేసాము. అది వీడియో తీయలేదండి. నేను వంటల్లో బిజీగా ఉండి. ఇంక ఇక్కడైతే ముందు 12 అవ్వకముందే మనం నైవేద్యం అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు నేనైతే బూర్లు, ఇంకా పరవన్నం, నైవేద్యానికి సంబంధించినవి అన్నీ వండేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నీ దేవుడికైతే పెట్టేసుకొని ఇలాగా మా అత్తయ్య గారు ఇలాగే అలవాటు చేశారండి. ఇలాగా గ్రామ దేవతకైతే ఇలాగా 3 చొప్పున పెట్టుకుంటామన్నమాట. మా మోక్ష పాప కూడా వచ్చిందండి. తను కూడా దండం పెట్టుకుంటానంటే దగ్గరుండి ఇలా దండం పెట్టేస్తున్నాము. తర్వాత మా వదిన కూడా వచ్చి దండం పెట్టేసుకొని ఇంకా అందరం కూడా పూజ అయితే చేసేసుకున్నామండి. నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ వంటలు అవి చేశాను కదా, అవన్నీ కూడా నేను ఇక్కడ వీడియో అయితే తీసానండి. అవి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఆ రోజైతే ఇంకా ప్లెయిన్ బిర్యానీ వండుకున్నాం. మంగళవారం ఇంకా మా మరిది గారు వాళ్ళు తినరనమాట. అందుకనేసి బిర్యానీ ప్లెయిన్గా వండేసి తర్వాత అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా కొంచెం ఇది మా మరిది గారి కోసం అయితే ఇలా ములక్కాడ టమాటా కర్రీ కూడా వండేసాము. ఇంకా ఫైనల్గా అయితే బూరెలు, ఇంకా చిన్న పునుగుల కింద వేసుకుంటాం కదా, ఇంకా వైట్ రైసు, పప్పు, దేవుడి దగ్గరికి పప్పు వండాము. ఇంకా అవన్నీ కూడా వేసుకొని ఇంకా అందరం మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేసామండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రం చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేము గుడికి రెడీ అయిపోయాము. ఇంకో గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ అందరం కూడాను మా వదిన, మా మరిది గారు, మా బామ్మ, మా మావయ్య గారు అయితే ముందు వెళ్ళిపోయారండి. ఇంకా అందుకనే వీడియోలో లేరు. ఇంకా అలా మాట్లాడుకుంటూ మా పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. అక్కడ వీళ్ళందరూ అయితే రెడీ అవుతున్నారు. ఇంకా మా వారైతే చిన్న క్లిప్ అయితే తీశారనమాట. ఇంక మా చిన్న అత్తయ్య అనమాట, మా అత్తయ్య గారు వాళ్ళ తోటికోడలండి. ఇంకా అందరం కలిసి గుడికి అయితే బయలుదేరిపోతున్నాము. ఇలా అందరితో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే ఎవరి కాళ్ళు వెళ్ళే కంటే ఇలా అందరితో కలిసి వెళ్తే చాలా సరదాగా అనిపిస్తుంది. ఇంకా మా బామ్మ కూడా వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఇక్కడ చీర, అమ్మవారికి గాజులు, వడపప్పు, సలిమిడి ఇవన్నీ కూడా తీసుకొని పానకం కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ సెల్ఫీ వీడియో తీస్తుంటే మా వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారండి. చాలామంది కనిపించడానికి ఇష్టపడరు కదా. ఇంకా మా సిస్టరు, మా వదిన, మా మరిది గారు వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకిను. ఇంకా అరటిపళ్ళు అవన్నీ తీసుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసేసి మేమైతే ఇంకా చీర అవి అమ్మవారికి సమర్పించడానికి గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నాకు వీడియో అయితే మా మేనల్లుడు తీసాడండి. వాడు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు వీడియోస్ తీయడంలో. ఇంకా మా మోక్ష పాప గంట కొడతానంటే ఇంకా ఈడు మా పెద్దల్లుడు అనమాట. మా వదినకి 2 అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలే. మా మరిది గారికి అయితే 2 పాపలండి. ఇక్కడ ఎత్తుకున్నారు కదా, చిన్న పాప. ఆల్రెడీ మోక్షాన్ని చూపించాను కదా. ఇంకా అందరం కూడా దర్శనం చేసేసుకొని పరమానంద రామ గోవింద ఇంకా లాస్ట్లో అయితే అమ్మవారిని ఇలా ఊయలైతే వేసి అమ్మవారికి పాటలు పాడుతూ ఊయల ఊపుతారండి. ఇంకా నెక్స్ట్ అయితే తీర్థంలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ తాతయ్య గారు డబ్బులు ఇచ్చారు. ఇంకా ఒకటి తీసుకోమంటే ఇంకా మా చిన్నోడికి అయితే బబుల్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నాను. ఇంకా కార్లు అయితే అస్తమానం అవే తీసుకుంటున్నాడు అనేసి ఇంకా వద్దని చెప్పాను. ఇంకా మేము కూడా ఏమన్నా తీసుకుందామనేసి ఇంకా అలా చూస్తున్నాం అనమాట. నేనైతే ఒక నెక్ పీస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ పక్క ఊర్లోనే ఇక్కడ దుర్గమ్మ గుడి కొత్తగా కట్టారంటండి, సానపిల్లంక అని. అక్కడ కూడా వెళ్ళాము. చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పొలాల పక్కనే కట్టారండి. ఇంకా అక్కడికి నేను, మా మరిది గారు వాళ్ళు కూడా వెళ్ళాము. టెంపుల్ మొత్తం చాలా బాగుంది. చుట్టూరా కూడా మనకి అమ్మవారు ఆదిశక్తి రూపాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేస్తూ ఒక్కొక్కటి మొత్తం
అలా చూసుకుంటూ మేము ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో అందరం కూడా ఇలా పిక్స్ అయితే దిగామండి. ఇవే కదా మన మెమరీస్, చాలా బాగుంటాయి కదా. ఇంకా ఈ 2 డేస్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. అలాగే ఈ మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.